ఏమానలో ఏం పాడో రైతులను ఆగం చేయబట్టే ఇన్ని రోజులు కడుపులో దాసుకొని సాధిన పంటలు ఈ ఆనలు చేయబట్టికి తెర్లు కాబట్టే తడిసిన వడ్లు కొనాలంటే లేని కొండీలు పెట్టి పాడైతారు. ఈ కాంచైతే అట్లా కానియమని సర్కారోళ్ళు అననైతే అంటురు. రేపు తెలుస్తుంది అసలు సంగతి. ఈ షెడుపానలు పాడుగాను రైతుల నోటికాడు బుక్క ఎత్తగొట్టబట్టే చేతికొచ్చిన పంటలు కల్లాలు మార్కెట్లల్లో తడిసి ముద్దయినాయి. వడ్లు తడవకుండా నూనె పీపతోని ఎత్తిపోస్తున్నాడు అన్న. ఈడ షీపురుతోని ఊడుస్తుంది అమ్మ. గిట్లా ఎన్నొద్దులు నూపుతామని గిల్లు ఏకంగా బుల్డోజర్ తోనే కుప్ప నూపుతున్నారు. ఇక గీ తీర్ల తడిసినాక రేట్ వస్తుందా? 25-26 పడుతున్నాయి అంటే తెచ్చినాం. ఇప్పుడు 1750 అంటే ఈ యొక్క ఊకున్నాం. ఎట్లా మరి న్యాయం చేయాలి మరి? సూర్యాపేట, మెదక్, నిజామాబాద్, నల్గొండ, ఆదిలాబాద్ లా తెరలైన పంటలు ఆనలకే గోసపడుతుర్రా అయ్యా అంటే నడుమిట్లా కోతులు మోపైనాయి. రైతులకు ఒక తాత్పర్యం వర్షంలో కొట్టుకపోయినా మిగతా నానకుంటున్నాలి కదా వడ్లు, ఎండిన వడ్లు నాన్ని. జనగామ మార్కెట్ లా వడ్లు నిండిపోయినాయి అని 4-5 రోజుల సంధి మార్కెట్ కు తాళమేస్తే మా పొట్ట మీద కొట్టొద్దని హమాలీలు ధర్నా గూకున్నారు. గీ అమ్మ మార్కెట్ల స్వీపరు పోలీసుల కాళ్ళ మీద పడ్డది. చెప్పున మార్కెట్ తెరిపియురని. ఆడాడ నిరసనలు ధర్నాలు జరుగుతున్నాయి. డబ్బున వడ్లు కొనాలే, తడిసినవి కూడా తీసుకోవాలని. జర లాపర్వ చేయకుండా రప్ప కాంటాలు పెట్టి రైతుల తిప్పలు తీర్చురు సార్లు.